ఆనపకాయ లేదా సొరకాయ నువ్వుల పిండి కూర తయారు చేసుకోవడానికి ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనపకాయ ముక్కల్ని ఒక కుక్కర్లో వేసుకొని మునిగే వరకు వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని 1 లేదా 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని దానిలో నువ్వు పప్పుని వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకొని బరకుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అంటే మరి మెత్తని పిండిలా అవసరం లేదు. అలా గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కకు పెట్టుకుని తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ముక్కల్ని స్ట్రెయిన్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం దానికోసమని పోపుని సిద్ధం చేసుకోవాలి. అయితే ఆనపకాయ కూర చాలా చప్పగా అది ఉంటుంది, తినలేము అనుకునే వాళ్ళకి నువ్వు పిండి కూర చాలా రుచికరంగా ఉంటుందన్నమాట, కమ్మగా. ఇప్పుడు ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేగిన తర్వాత ముందుగా మనం స్ట్రైన్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని అందులో వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. అంటే దాంట్లో ఉన్న తడి కొంచెం ఎగిరిపోయే వరకు కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని మగ్గనివ్వాలి. ఆ తర్వాత తడి ఎగిరిన తర్వాత నూపిండిని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని 2-5 నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే సరిపోతుంది. అప్పుడు కూర అనేది దగ్గరకైపోయి మనకి 2 కలిపి నూపిండి ముక్కలు కూడా బైండ్ అయినట్టయి కూర దగ్గరకైపోతుందనమాట. అంతే, మనకి ఆనపకాయ నువ్వుల పిండి కూర తయారైపోతుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. పిల్లలు కూడా చక్కగా తినేస్తారనమాట, కమ్మగా ఉంటుంది. నేను ఆనపకాయ పచ్చని కూర కూడా ఇదివరకు ఒకసారి చెప్పాను. అది కూడా కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి.